నమస్తే సీఎం టైమ్స్ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. దర్శి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు త్వరలో ఆయన మాతృ సంస్థ అయిన తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. దర్శి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే గెలుపొందిన సిద్ధ రాఘవరావుకి అదే సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్లో ఫుల్ టైం మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన రాఘవరావు ఓటమి చెందడం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, వైసీపీ ప్రభుత్వం రాఘవరావు కుటుంబంకు చెందిన గ్రానైట్ క్వారీలను టార్గెట్ చేయడంతో విధిలేని పరిస్థితిలో రాఘవరావు వైసీపీ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రాఘవరావు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరాలని అనుకునే సమయంలో రాఘవరావు సోదరుడు చనిపోవడం, కుటుంబ పరిస్థితుల కారణంగా పార్టీలో చేరడం జాప్యం జరిగింది. రాఘవరావు త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, మంత్రి నారా లోకేష్ని కలిసి పార్టీలో చేరతారు అని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.